ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి పట్టుబడ్డారు. ఓ ల్యాండ్ కేసు విషయంలో ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు సూరారం సీఐ ఆకుల వెంకటేశం. కేసు నమోదు చేసేందుకు వెంకటేశం లంచం వాడుగ్గా సదరు వ్యక్తి ఏసీబీకి సమాచారం అందించాడు. గాజుల రామారంలో ఓ స్థలం వివాదంపై కేసు నమోదు చేసేందుకు సాయిరాజ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఆ కేసును రిజిస్టర్ చేసేందుకు సీఐ వెంకటేశం ₹2,00,000 లంచం అడిగాడు. ఆ తర్వాత మరో ₹5,00,000 డిమాండ్ చేశారు. మిగతా డబ్బులు ఇవ్వాలంటూ సీఐ ఒత్తిడి తీసుకురావడంతో సాయిరాజ్ ఏసీబీని ఆశ్రయించాడు. నిన్న ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ సీఐ వెంకటేశంను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. అయితే మరో అధికారి ఏసీబీ అధికారులకు చిక్కడం జరిగింది. అయితే ఓ ల్యాండ్ వివాదంలో ఏసీబీ అధికారులకు చిక్కడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల పట్ల వరుసగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడ భయపడిన పరిస్థితి కనబడట్లేదు. రెడ్ హ్యాండెడ్గా లక్షలు లంచాలు తీసుకుంటూ పోలీస్ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు, ఏసీబీ అధికారులకు ఎక్కడో ఒక చోట రోజు పట్టుబడుతూనే ఉన్నారు. నిన్న సురారం సిఐ వెంకటేశం కూడా ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముందుగానే ₹2,00,000 లంచం తీసుకొని మరో ₹3,00,000 చెల్లించాల్సింది, ఆ డబ్బులని వెంటనే ఇవ్వాలంటూ కూడా బాధితులని వేధింపులకు గురి చేయడంతో సాయిరాజు ఏసీబీని ఆశ్రయించాడు. ఓ ల్యాండ్కి సంబంధించిన కేసులో అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా, అదేవిధంగా ల్యాండ్కు కబ్జాకు సహకరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి సిఐ చెప్పడంతో ఆ లంచం ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ మొదట ₹2,00,000 ఇచ్చినప్పటికీ కూడా మిగతా ఇంకా ₹3,00,000 మొత్తం ₹5,00,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందులో భాగంగా మొదటి విడతలో ₹2,00,000 తీసుకున్నాడు. నిన్న మరో ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. అతనిపైన కేసు నమోదు చేసి ప్రస్తుతం వెంకటేశంని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అయితే ఈ జంట కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అవినీతి అధికారులు ఈ ఏసీబీ వరుస దాడులు చేస్తున్నప్పటికి కూడా ఏమాత్రం భయపడకుండా ఈ లంచాలు తీసుకుంటున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం. ఇంకా ఎవరైనా ఇలా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని సమాచారం ఇవ్వండి, వారికి అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటాం, రెడ్ హ్యాండెడ్గా రైడ్లు కూడా చేస్తామని చెప్పేసి ఏసీబీ చెప్తుండడంతో బాధితులంతా కూడా ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఏసీబీ గత 4 నెలల నుంచి కూడా చేస్తున్న ఆపరేషన్ ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వట్లేదు. రెడ్ హ్యాండెడ్గా చాలామంది అధికారులు, ఇప్పటికీ 98 మంది వరకు అధికారులు ఏసీబీ పట్టుకోవడం జరిగింది, అవినీతికి పాల్పడుతున్న అధికారులని. అదేవిధంగా ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ఏసీబీ అధికారులు కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎవరైనా అవినీతికి పాల్పడ్డా, లంచం డిమాండ్ చేసినా ఏసీబీకి సమాచారం అందించాలని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే నిన్న సురారం ఇన్స్పెక్టర్ వెంకటేశం కూడా లంచం తీసుకుంటూ పట్టుబడడం జరిగింది. ఇతనికి సంబంధించిన ఆస్తులపైన కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. ఎక్కడెక్కడ ఆయన పనిచేశాడు, ఎక్కడ ఎంత డబ్బులు సంపాదించాడు, ఇప్పటి వరకు ఆయన ఉద్యోగంలోకి రాకముందు ఆయన ఆస్తులు ఎంత, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్ని ఆస్తులు కొనుగోలు చేశాడనే దానిపైన కూడా ఏసీబీ విచారణ జరుపుతుంది. ఈరోజు మరికొద్ది సేపట్లోనే ఆయనని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు రిమాండ్కి తరలించనున్నారు. ప్రసన్న. రైట్, థాంక్యూ సురేష్.